అని నన్ను కొట్టిండేది కదరా మీ మొగుడికి పోయింది ఒక వారం బెడ్రూమ్ గట్టు అండ మా ఏయ్ ఓ తెల్ల బొమ్మ ఓ మర్మల్ల బొమ్మ ఓ అమ్మ తెల్లమ్మ ఏయ్ తెల్లమ్మ ఏయ్ కడవ నింద కడవ పెట్టి కదిలినా వెన్న ఓ సరే సరే నాకు సరకరా ఏయ్ మినిక మినిక తెల్లే కాలంలో తెల్లత కల్లవల్లరా తీసుకోండి వైపులు పిలుస్తాను రాలేసా అయిపోతాకే ఒరే తలారి ఓ తలారి బాబు ఒరే నా తోటకు తలారి ఒరే తోటి తలారి ఏయ్ నేను యాత్ర చేస్తాండిదా కా ఏం యాత్ర ఏమైందిరా దూరం కొడితే ఊరికే నా బిడ్డ ఎవరన్నా కొడితే నేను ఊరికే ఉంటానా ఏం చేసి బిడ్డలో నేను ఒకటి కదా మమ్మీ నా 7 జన బిడ్డలో నువ్వు ఒకడు ఒట్ల ఈడు వచ్చిన గీతలకి నాకు 7 జన బిడ్డలైంది నేను ఎప్పుడు అద్దె పెడుతున్నా అప్పుడే ఎముక కచ్చింది అమ్మ కదా చిన్ని బిడ్డ ఎప్పుడు వాడిని తెచ్చి నా ఇంట్లో సక్కు నీకు అవతలకి నాకు బిడ్డలైంది నా 7 మంది కంటే పెద్ద కొడుకోడు మమ్మీ నీ బిడ్డలు ఎవరైనా కొడితే ఊరికే ఉంటావా దూరం ఉండరా యాటాడికి నువ్వు వస్తా ఉండేది యాడ్ చేయలేడు పెడతా ఉండేది ఓలు పడింది కదా కాదప్ప దర్శనాన్ని నాకంటే ఏమనుకోండి నీకు తల్లి కదా నేను తల్లి దగ్గర ఎట్లుండాలప్ప కన్ను పూకలు తాకినాడా కానీ నీకు అవంతా కావాలా ఇప్పుడు ఏ గొత్తులోడా ఏ గొప్పన బట్టలు లత్తన బట్టలు ఎప్పిండిన బట్టలు ముక్కిండిన బట్టలు గొత్తలన బట్ట తెలుసా ఆడవాళ్ళు వచ్చిన గుట్టు కుటుంబం మర్యాదగా ఉండరా ఏం పుట్టిండవరా నా బట్టను రే ఎట్లా అంతా నా పువ్వు ఎట్లా ఉంది అట్లా ఇదేమి లే కాదప్ప అట్లంతా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నీ తల్లిలాంటి దాన్ని కదా నువ్వు నా బిడ్డ లాంటి వాడు కదా నువ్వు ఎట్లుండాలో నేర్చుకో జాగ్రత్త ఎట్లా మా పెద్ద మనింటమ్మా ఇట్లా నా బట్టలు ఉంటే ఏమన్నా ఉంది ఊరు ఊర్లో ఏడన్నా పోనే బట్టేసుకుంటే ఏమట్లుంటే నేను పట్టేసుకోకుండా నేను మిడుచుకొని వచ్చిండానా కానీ నేను ఎటువంటి ఆడదు నీకు తెలియదా కాదమ్మా ఇప్పుడు మొగోళ్ళు తక్కువైపోతుండేది ఎవరో కదా 6 మేటలు అనుకో తప్పలా మేటలు అనుకో యాపోతున్నా నేను ఎత్తి చూపించిండు ఏమే నా మగము అట్లా చెప్పి ఎత్తి చూపించినంటే నేను మహాపతివర్తుంది కదా నిజమే లేదు చూడు ఇత ఇంతమంది కూర్చున్నారు కదా యానా సౌతన నేను పెట్టిన పొట్టి పెట్టినారు చూడు ఎవరన్నా లేదు అటువంటి మహాపతివర్తి నేను పొత్తికింది నువ్వా ఊరికే పతివర్తలు అవుతారమ్మా 3 దగ్గరికి పోయిండాలి ముత్తైదు అనిపించుకోవాలంటే 4 దగ్గరికి పోయిండాలి నాండి మీద ఆడది అనిపించుకోవాలంటే 18 దగ్గరికి పోయింటేనే మహాపతివర్తి కావాలి లే గొప్పన బట్ట సరేలే నా ముతాంతరం తెలుసునా ఇప్పుడు నీ ఊరు నీ పేరు గుట్ట కుడుము మట్టు మరాది
ఏం రా స్వామి చెప్తాము రాడే నిలుస్తారు కరెక్ట్గా. ఇప్పుడు అవునులే నువ్వు 10 రోజులు లేప నువ్వు, అందుకే నీకు పేరు పెట్టిన మనోళ్ళు బాగా రగడి పెట్టి పట్టుకప్ప నువ్వు. అప్ప వినరా వినరా తోటి తల్లారి ఈ 66 రాజ్యాలకు అధిపతి దారు నా మొగుడు, మా ఇంటి ఆయన, నా భర్త, మా యజమాంట, మా రీ, మా యజమాంట్, నా మొగుడు, నా భర్త. ఎలా పుచ్చిమిరపకాయ ఏమిటి కప్ప లేత నా బట్ట పుచ్చిమిరపకాయ పెట్టుకొని పుచ్చిమిరపకాయ వేస్తాడు ఈయన బట్ట ఉండేవాడు. అసలు వాడు ఉండేదే పచ్చిమిరపకాయ పొడవాడు. ఏం కళ్ళు ఎక్కడెక్కడ వస్తాయి నీకే లే ముక్కిండే బట్ట లే కొలారు కొద్ది వాడు మాలూరు మాన మనిషినాడు లే బంగారు పెట్టి పోగానికి లే బెంగళూరు నా బ్యాల్కి ఎక్కడ నువ్వు చూస్తూ ఉండేది ఉందే ఊరు మన సూప్ అంతా ఇక్కడే పోతుందే. నీ సూపే నా చిన్న అది అవుతుంది అది పాట పాడితే న్యాయమైన పాట పాడు. 60 మంది చేతి కాళ్ళు 30 మంది చేతి కాళ్ళు 12 మంది పాలి కప్పులు 7 మంది నా కొడుకులు 6 మంది నా కోడాండ్లు. తెలిసిందా నా ప్రతి అంటే ఏమనుకుంటావు నా మొగుడికి ఎంతలా ఉండేది తెలిసిన ఏమి మీసాలు అసలు చెప్పు ఏం నా మొగుని కట్టట్లు తెలియదా? ఓయ్ నా మొగుడు అంటే ఏమనుకోండి నా మొగుడికి ఎంత పొడుగుందో అయ్యో నేను అదేం తెలీదా? గడ్డము గడ్డమే లేదండి గోకేసుకున్నాడు పొద్దున్నే బాగుండాలే. సరే కానీ ఇందుకే నన్ను ఎవరు పిలిచింది? ఇంకెవరా నీ మొగడే. ఓహో మా ఇంటి ఆయన అలాగే బయలుదేరదామప్ప. ఏటికప్ప నువ్వు దూరం ఉండరా నా మొగుడు చెప్పిండాను అనుకో నేను ఎత్తుకొని పోయి నా ఫ్రిడ్జ్లోకి పెట్టి దాచిపెట్టేస్తాడు. నీ ఫ్రిడ్జ్లోనా? ఎట్లా కూల్ డ్రింక్స్ తాగొచ్చు నా ఫ్రిడ్జ్లో ఉండే నీళ్ళు నువ్వు తాగిండావు అనుకో మళ్ళీ పైకి లేహలే చల్లగా ఉంటుంది. నీ ఫ్రిడ్జ్లో ఉండే కూల్ డ్రింక్స్ రవికి నుంచి తాగిని. అవునా? అవునప్పా నీకు కావాల నీకు నుంచా అలాగే బయలుదేరదాం నాయన. అలాగే పదండి. ఓయ్ అట్టి వేళ్లలో బయలుదేరను దొరదానే నాకు ఆశీర్వాదం కలుగు పైకి లేకంత